హాయ్ అందరికీ నమస్తే, మీ శ్రీనివాస్. ముఖ్య విషయం ఏంటంటే వాతావరణం కొద్దిగా మబ్బుగా ఉంది, ఎండగా ఉంది. ఎండ కొడితే మాత్రం కుర్రాయి పట్టుకొని వచ్చినట్టు ఉంటుంది. సరే అయినా పర్లేదు, కానీ ఈ 15 రోజులు ఏకదాటిగా వర్షం పడేందుకు మన జీవాలు అంటే మేకలు, గొర్రెలు కొద్దిగా నీరసించిపోయినాయి. ఇక అవి కొన్ని గాళ్ళు పడు కాదు, వ్యాక్సిన్ ఆల్రెడీ వేసుకున్నాం మన అందరం. కాకపోతే ఆ బురదలో తిరగడం వల్ల ఆ డెక్కలు మెత్తబడి దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి నడవలేకపోవడం, కుంటడం, కూలబడి ఉండడం ఇలాంటివి జరుగుతాయి. దానిపైన చిన్న వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే నాగరాజ్ పరిటాల 547 అన్నకు నేను వాట్సాప్ చేస్తాను. నేను ఈరోజు ట్రీట్మెంట్ చేయడానికి వేరే ఊరు వెళ్ళినా, అక్కడ సిగ్నల్ లేదు, మీకు వాట్సాప్ చేయలేకపోయినా సారీ అన్న, ఏమనుకోకు. మీకు వాట్సాప్ చేస్తాన్న మందులే ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా. మనందరికీ ఉపయోగపడతాయి. తోటి రైతుగా నేను చెప్తున్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఒకవేళ తెలియకపోతే నేను తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ఇంజక్షన్లు వర్క్ చేయట్లేదు అంటున్నారు. అది ఎందుకు వర్క్ చేయట్లేదో మీకే తెలియాలి. ఎందుకంటే నాకైతే ఆ చిన్న డోస్ అయినా సరే మ్యాక్సిమం పనిచేస్తూ ఉంటుంది. మీరు పెన్సిలిన్, PPF 40 lakh, జీట్, మెల్లెక్స్ ప్లస్ ఈ 3 ఇంజక్షన్లు అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. అది నడవకపోయినా నడుస్తుంది. అది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ గొర్రెకు మన ఎక్కడైతే డెక్క కింది భాగం క్లీన్ చేసి దాన్ని పొటాషియం పరమాంగనేట్లో గోరువెచ్చని నీటిలో పెట్టి శుభ్రం చేయాలి. దాని తర్వాత అయోడిన్ దొరుకుతుంది. అయోడిన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వేసి, వాటర్ కాదు అయోడిన్ వేసి ముంచాలి. ఆ డెక్కని ముంచి ఒక 2 నిమిషాల తర్వాత తీసేసేసి అది ఇమాక్స్ కానీ చార్మీ ప్లస్ కానీ ఇంకా ఆయింట్మెంట్ చాలా ఉన్నాయి. ఇమాక్స్ బాగా పనిచేస్తుంది. టాపిక్యూర్ స్ప్రే చేయండి. దాంతోపాటు ఇంజక్షన్లు చెప్తున్నా. ఇంజక్షన్లు ఏంటంటే మనం ఇవి పనిచేయట్లేదు అంటాను కదా, పనిచేసే ఇంజక్షన్లు అంటే కొద్దిగా డోస్ అంటే రేటు కానీ డోస్ కానీ ఎక్కువ తక్కువలు ఉంటాయి, చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్రాసెప్ 3 grams, అది 3 గొర్రెలకు వస్తుంది. 3 ml ఇచ్చేయాలి. ఆ 10 ml ఆయిల్ ఉంటుంది, 3 grams. ఇంకోటి మెగ్డోలిన్, అది 2 ml మాత్రమే ఇవ్వాలి. 3 ml ఇస్తే ఏమవుతుంది అంటే 3 ml ఇస్తే మోషన్ అవుతుంది. మెగ్లోడిన్ 2 ml, జీట్ 3 ml. ఇదే 4 days, 5 days, 6 days చేసేయండి. గొర్రె ఆటోమేటిక్గా నడుస్తుంది. ఒక్కవేళ అట్లా కూడా నడవలేదంటే దాంతోపాటు, ఎందుకంటే నర్వ్స్ అంటే నరాలు ఏమైనా దెబ్బతిని ఉంటే న్యూరోకైన్ ప్లస్ దొరుకుతుంది. అంటే న్యూరోకైన్ ప్లస్ అంటే ఏంటిదంటారా, ట్రైవివేట్ 30 ml ఉంటుంది. న్యూరోకైన్ ప్లస్ 2 ml యాంపిల్ మనం హ్యూమన్ యూజ్ చేసుకునేదే. 2 ml యాంపిల్ వేయండి, మంచి రెస్పాండ్ అవుతుంది, మంచిగా నడుస్తుంది. అన్నులందరికీ నమస్తే. చాలామంది అడుగుతున్నారు మీరు చదువుకున్నారని. నేను చదువుకున్నా. నేను నా జీవనోపాధి కోసం నేను 20 ఏళ్ళ కంచి మేకలు కాస్తున్నా. నాకు 2 జీవాలు ఉండే, 2 మేకలు కొనుక్కున్నా. 1, 2, 3 అట్లా పెంచుకుంటూ వచ్చిన. సీజన్ వైజ్గా నేను మేకలని అమ్ముతుంటా, డైలీ కూడా అమ్ముతుంటా. లైవ్లో 450 మేకకైతే, పోతుకైతే 500 rupees kg. ఓకే అన్న, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.